హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వాసు. నేను మీ పైథాన్ ట్రైనర్. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ జూలై 3 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 p.m. to 9 p.m. 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. కోర్స్ డ్యూరేషన్ అనేది 45 days ఉంటుందండి. అండ్ మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది ఆన్లైన్ జూమ్ ప్లాట్ఫామ్ అయితే కండక్ట్ చేస్తాం. కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ అయితే ఉంటుంది. అండ్ ఫీ స్ట్రక్చర్ ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇవి లైవ్ క్లాసెస్ అండి. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. మేము ప్రొవైడ్ చేసే కంటెంట్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. అండ్ ఈ కోర్స్ ఒక సిలబస్లోకి వెళ్తే కోర్స్ ఒక ఇంట్రడక్షన్తో పాటు పైథాన్ ఇంట్రడక్షన్ ఉంటుందండి. ఈ పైథాన్ ఇంట్రడక్షన్లోనే ప్రోగ్రామింగ్, కోడింగ్, ఈ రెండింటికి మధ్యన ఉన్న డిఫరెన్స్, లైబ్రరీస్, మాడ్యూల్స్, ఫ్రేమ్వర్క్స్, ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్, వాట్ కెన్ పైథాన్ డూ, వై పైథాన్, అండ్ పైథాన్ సింటాక్స్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అండ్ పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇన్స్టాలేషన్స్ అనేవి అయితే కంప్లీట్ చేసుకుంటాం. వన్స్ ఈ పైథాన్ రిడక్షన్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్లో ప్రింట్ స్టేట్మెంట్, కామెంట్స్, డేటా స్ట్రక్చర్స్, డేటా టైప్స్, స్ట్రింగ్ ఆపరేషన్స్, కీవర్డ్స్, వేరియబుల్స్, టైప్ కన్వర్షన్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మాటింగ్ గురించి అయితే నేర్చుకుంటాం. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఫండమెంటల్స్ అనేవి బేసిక్స్ లాంటివండి. బేసిక్స్లో మీరు ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటారో ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయి. సో ఫండమెంటల్స్ కూడా మేము స్క్రాచ్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సింటాక్స్ని బేస్ చేసుకుంటూ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుంది. సో ఒక జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ కోడింగ్ నేర్చుకోవడానికి ఎలా అయితే వచ్చారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఈ కోర్స్ అయితే డిజైన్ చేసామండి. అండ్ ఫండమెంటల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆపరేటర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. సో ఆపరేటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదండి. ఇవన్నీ అయితే కంప్లీట్ చేస్తామండి. సో నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అండి. ఇవన్నీ కూడా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో ఈ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటాం. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని ఈ కంట్రోల్ స్టేట్మెంట్సే బేస్ చేసుకుని అవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయండి. అండ్ వన్స్ ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ కంట్రోల్ స్ట్రక్చర్ కూడా అంటారండి. ఏదైనా మీనింగ్ ఒకటే. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ కంట్రోల్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డేటా స్ట్రక్చర్స్ మనం అయితే నేర్చుకుంటాం. స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్స్, సెట్స్, ఫ్రాజన్ సెట్స్ అండ్ డిక్షనరీ. సో ప్రతి ఒక్క టాపిక్కి ఎంటైర్ ఒక సెషన్ అయితే మనం కండక్ట్ చేస్తామండి. సో ఇక్కడ ఇప్పటి వరకు ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నామో, డిక్షనరీ వరకు ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నామో, ఈ టాపిక్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక మినీ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తామండి. కోర్స్ ఆన్ గోయింగ్లోనే మనం ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నామో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ మనమైతే ఒక మినీ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తాం అన్నమాట. ఎందుకు సార్ అంటే లైక్ లాజిక్ బిల్డింగ్ తెలియాలండి. ఓకేనా? యాజ్ ఏ బిగినర్గా మీరు కోర్స్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు లాజిక్ బిల్డింగ్ అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి. సో ప్రాక్టీస్ చేయడానికి మనం కోడింగ్ ఎక్సర్సైజెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ సిలబస్ అయితే కంప్లీట్ చేసుకుందాం. సో డేటా స్ట్రక్చర్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మన ఫంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి. మనం రియల్ టైం వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మనం ఫంక్షన్ బేస్డ్ వ్యూస్లోనే లాజిక్స్ అనేవి బిల్డ్ చేస్తామన్నమాట. ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం, ఫంక్షన్ కాలింగ్ ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్కి ప్రింట్ స్టేట్మెంట్కి ఉన్న డిఫరెన్స్, ఆర్గ్యుమెంట్స్ ఏంటి, పారామీటర్స్ ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ టాపిక్స్ మీరు చూడొచ్చండి. సిలబస్లో టాపిక్స్ అనేవి చాలా కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో వన్స్ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ తర్వాత ఊప్స్ కాన్సెప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అయితే క్యాంపస్ డేస్లో ఖచ్చితంగా ఊప్స్ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతారండి మిమ్మల్ని. సో ఊప్స్ కాన్సెప్ట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఊప్స్ అయితే ఉంటుంది. లైక్ క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. అగైన్ ఇన్హెరిటెన్స్లో కూడా
టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో మనకి సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్, హైరార్కల్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి. ఊప్స్ కాన్సెప్టే మనకి హార్డ్లీ ఒక 4 to 5 సెషన్స్ అయితే కండక్ట్ చేసుకుంటామండి, విత్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో. అండ్ ఊప్స్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ కూడా ఒక ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తామండి. సో వన్స్ ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఫైల్స్ని అయితే హ్యాండిల్ చేస్తాం. డిఫరెంట్ ఫార్మెట్లో ఉన్న ఫైల్స్ని హ్యాండిల్ చేస్తాం, లైక్ డాట్ టెక్స్ట్ ఫార్మెట్లో ఉన్న ఫైల్స్ని, పీడిఎఫ్, సిఎస్వి, ఇట్లా డిఫరెంట్ ఫార్మెట్లో ఉన్న ఫైల్స్ని అయితే హ్యాండిల్ చేస్తాం. ఆ తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. కోడ్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవుతుంది. అలా కాకుండా ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి మనం ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయితే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. లైక్ పైథాన్ ఒక మెకానిజం అయితే ప్రొవైడ్ చేస్తుందండి, లైక్ ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనల్లీ. ఈ బ్లాక్స్ యూజ్ చేసి మనం ఎర్రర్స్ని అయితే హ్యాండిల్ చేస్తాం. సో వన్స్ ఇవి తర్వాత ఇక్కడ వరకు కూడా ఈ టాపిక్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకొక ప్రాజెక్ట్ అనేది చేస్తామండి, ఇంకొక థర్డ్ ప్రాజెక్ట్ అనేది చేస్తాం అన్నమాట. సో డిఫరెంట్ ఫైల్స్ని హ్యాండిల్ చేయడం వల్ల ఒక ప్రాజెక్ట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఆ తర్వాత లైబ్రరీస్, నంపై, పాండాస్ అండ్ డేటా విజువలైజేషన్కి మ్యాట్ప్లాట్లిబ్. ఈ 3 లైబ్రరీస్ అనేవి మీరు ఫర్దర్గా డేటా సైన్స్ చూస్ చేసుకున్న, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీరు ఇలాంటి డొమైన్స్లో ఈ 3 లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. సో ఈ లైబ్రరీస్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, ఈడిఏ ప్రాజెక్ట్ అనేది కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇక్కడికి ఇంకొక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత మనం మల్టీ థ్రెడింగ్ అండ్ అడ్వాన్స్డ్ పైథాన్ వెబ్ స్క్రాపింగ్. ఒక ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకొని అందులో ఉన్న డేటాని అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. ఈ వెబ్ స్క్రాపింగ్ కాన్సెప్ట్ బేస్డ్ మీద కూడా ఒక ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తాం. ప్రతిదీ ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ చేస్తామండి, ఎందుకంటే మీకు టాపిక్స్ థియరీ పార్ట్ కంటే కూడా ప్రాక్టికల్ పార్ట్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మీకు స్కిల్ అనేది అడ్వాన్స్డ్ లెవెల్లోకి అయితే రీచ్ అవుతుందండి. లాంగ్ రన్లో మీకు టాపిక్స్ అన్ని గుర్తుంటాయి. సో ఆ తర్వాత పైథాన్ ప్రాజెక్ట్స్, ఏం ప్రాజెక్ట్స్ పెట్టాం, ఈ ప్రాజెక్ట్స్ కాకుండా అడిషనల్గా మనం ఈ బుక్, ఆడియో రీడర్, టు డూ లిస్ట్, రైల్వే టికెట్ మేనేజ్మెంట్ సిస్టమ్, బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్, ఈ 5 ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసామండి. అండ్ గిట్ అండ్ గిట్ హబ్ కూడా మనం అయితే గిట్ అండ్ గిట్ హబ్ కూడా మన సిలబస్లో అయితే ఇంక్లూడ్ చేస్తాం. సో ఇక్కడ ఈ సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ అండ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విత్ ఇన్ 45 డేస్లోనే, కోర్స్ ఆన్ గోయింగ్లోనే మనం అయితే కంప్లీట్ చేసుకుంటామండి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వాట్ వీ ప్రొవైడ్: టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, మీకు డౌట్స్ వచ్చిన ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి డౌట్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. అండ్ ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, కెరియర్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి. ఇవన్నీ కూడా ఎన్రోల్ అయిన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. సో మరి ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు? జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు అండి. మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. డెమో కోసం మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఈ 3 ఫీల్డ్స్ ఫిల్ చేసి సబ్మిట్ ఎంటర్ చేస్తే ఫ్రీ డెమో అనేది మీకు విజిబిలిటీ అవుతుందండి. ఫ్రీ డెమో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో అయితే వాచ్ చేయండి. డెమోలో ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అండ్ కంప్లీట్ ఈ కోర్స్ ఒక ఓవర్ వ్యూ మీకు తెలుస్తుందండి. సో మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది డెమో అయితే వాచ్ చేయండి, డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. అండ్ ఇక్కడ ఎన్రోల్ అవ్వడానికి ఆర్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి: 9154083255, 8143553935. ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే మీకు సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిఫై చేస్తారండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆర్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ తెలుగు లాంగ్వేజ్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయమండి. మీరు ఎన్రోల్ అయ్యే ముందు డెమో అయితే వాచ్ చేయండి, డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి.
అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.